పుష్ప 2లో పాపం అల్లు అర్జున్ ఏం డ్రామా చేసిండో, ఏం నేషనల్ అవార్డు వచ్చిందో నాకు తెలియదు, కానీ పుష్ప 1 or 2నో రేవంత్ రెడ్డికి మాత్రం నేషనల్ అవార్డు ఇవ్వాల, నేషనల్ పొలిటికల్ థియేట్రిక్ స్టార్ అని చెప్పని డ్రామాలు ఆడి నిన్న ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో ఆరోపణ చేసేది మీరే. అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెత్ అని చెప్పని ఆరోపణ వేసింది మీరు. నిర్ధారణ చేసి పడేస్తావు నిన్న అసెంబ్లీలో, మళ్ళా కోర్టులో పెండింగ్లో ఉన్న తర్వాత శిక్ష కూడా వేసి పడేస్తా ఉన్నావు నువ్వు. ఇవాళ ఆఖరికి పోలీసు వాళ్ళు ఏ ఎవిడెన్స్లు అయితే కోర్టుకు సబ్మిట్ చేయాలనో ఆ ఎవిడెన్స్లు ఇవాళ పోలీసులు పబ్లిక్ దృష్టిలో పెట్టి ఏంటి ఎండ్ ఆఫ్ ది డే అల్లు అర్జున్ భుజాల మీద రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండా. కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని ఏం లబ్ధి పొందాలనుకుంటుండో నాకంటే ఎక్కువ తెలంగాణ సమాజానికి ఎరుక, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులందరికీ కూడా ఎరుక అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంటే మాకు కొంచెం ఏదో సంబంధం ఉంది వ్యక్తిగతంగా, నాకు కూడా. కుబుసం అని చెప్పని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కుబుసం సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, మేమంతా కాలేజీలో చదువుకున్న రోజుల్లో 3 మిత్రులం కలిసి తీసిన సినిమా అది. పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పని పాట మా సినిమాలోది గోరెటెంకన్న గారు రాసింది, శ్రీహరి గారిని పెట్టి తీసినాం. కానీ ఇండస్ట్రీతో మాకు సంబంధం. తెలంగాణ ఉద్యమంలో జైబోలో తెలంగాణ లాంటి సినిమా శంకర్ గారు తీస్తే దానికి తోడ్పడి దాంట్లో నటించి దానికి తోడ్పాటు చేసి ఆ సినిమా మాధ్యమాన్ని ఉద్యమంలో వాడుకున్నటువంటి వాళ్ళం, ఆ ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. నువ్వు అర్జున్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇండస్ట్రీని కాలుస్తావా, వాళ్ళని బెదిరిస్తావా, అదిరిస్తావా, కాళ్ళ దగ్గర తెచ్చుకుంటావా, ఏం చేస్తావో తెలియదు. నువ్వే ఈ మెమో ఇస్తవి, మళ్ళీ నువ్వే అంటా ఉన్నావు ఇవాళ నేను బెనిఫిట్ షో నేను ఉన్నంతకాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి చెప్పు. నిజంగా బెనిఫిట్ షోకి పర్మిషన్ నేనన్నావు కదా, నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నా. నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు. ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు, ఆల్రెడీ కలుసుకుంటారు, ఈయన పర్మిషన్ ఇస్తారు, జరిగిపోతుంది. 125 క్రాఫ్ట్లు, లక్షల మంది కార్మికులు పనిచేస్తారు, సినిమా థియేటర్లో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఒక ఇండస్ట్రీ సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు అర్థం కావట్లా. వై ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా? పాపం పేదోడు ఇళ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తేవి, మూసి పేదోళ్ళ ఇళ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తేవి, లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి. ఎవరు పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఇట్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్. ఇది ఒక రూలర్కి ఉండేటువంటి లక్షణం కాదు ఇది. రేవంత్ గారికి పాపం ₹1 ఇయ్యాడు, ఆయన ఎందుకు పోలే, ఈయన ఎందుకు పోలే. మరి నువ్వెందుకు పోలే, హోంమంత్రి కదా మరి నువ్వెందుకు పోలేదు? నువ్వే అంటున్నావు థియేటర్కి వస్తే స్టాంపీడ్ అయిందని నువ్వే అంటున్నావు. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోవట్లేదు అంటున్నావు. మరి హాస్పిటల్ పోతే ఆడ స్టాంపీడ్ అయ్యి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ వచ్చిండు మళ్ళీ స్టాంపీడ్ అని చెప్పానంటావా? ఎందుకు పనికిరాని మాటలు అసెంబ్లీ వేదికగా? ₹1.5 కోట్ల ప్రజాసొమ్ము ఖర్చు పెట్టి అసెంబ్లీలో 1.5 గంటల పాటు ఒక చర్చ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేసి నువ్వు రేవతి గారికి ఏం న్యాయం చేసినట్టు, తేజకి ఏం న్యాయం చేసినట్టు, తెలంగాణ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. By discussing a matter which is sub judice, what message are you giving to the judiciary? ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇది అల్లు అర్జున్ గారు మూవ్ చేస్తారా మూవ్ చేయరా అది వాళ్ళకి సంబంధించిన అంశం. బట్ టెక్నికల్లీ ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన చర్చ ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇవాళ అందుకే పాపం ఆనంద్ గారు ఈజ్ వెరీ కేర్ఫుల్. వీడియో చూపెట్టమన్నట్టున్నారు, ఆయన మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది, ఆ వీడియో చూపెట్టిండు. కానీ వెర్బాటం ఎన్ని ప్రశ్నలు అడిగినా నో కమెంట్ మీరు చూస్తారు కదా అని చెప్పన్నాడు. మీరు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినట్టయితే ఈ సెన్సిబుల్ అయినా బికాజ్ ఈ అండర్స్టాండ్స్ ద లా అండ్ ఈ అండర్స్టాండ్స్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఎట్ ఆల్. రేపు పొద్దుగాల పిలుస్తారు, కోర్టు పిలిచి ఏమయ్యా మరి మీరే డిసైడ్ చేసుకొని ఆయన దొర అని చేస్తారు, కోర్టుకి ఎందుకు వచ్చినాం అని చెప్పని ఎక్కడ మొట్టుకాయలు వేస్తున్న భయం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి హి వాజ్ సేయింగ్ ఇట్స్ మ్యాటర్ సబ్ జుడిస్, ఐ కాంట్ కమెంట్ అని. రేవంత్ రెడ్డి భయం లేదు, భక్తి లేదు. రాజ్యాంగం అంటే భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలా, కోర్టులు అంటే గౌరవం ఉండాలి, ఏది లేవు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ కోర్టులను తప్పుదో పట్టించేటువంటి ఒక రీతిలో వ్యవహరించినది ఇంకొక తీరు. లగచర్ల బాధితులకు సంబంధించింది. అబ్బాబా ఈ అపరిచితుడు సినిమా హీరో ఉండేనండి విక్రమ్. అపరిచితుడు విక్రమ్ కూడా రేవంత్ రెడ్డి ముందు బలాదూర్. అప్పుడే రాము అవుతుండు, అప్పుడే రీమో అవుతున్నాడు. రాము రీమో రెండున్నాడు రేవంత్ రెడ్డిలో. లగచర్ల బాధితులట
డబ్బులు తీసుకొని సుపారీ గ్యాంగ్గా తయారైపోయినట్టుగా దాడికి పాల్పడ్డరు. అంటే ఎవరు? ప్రతిపక్ష పార్టీలు డబ్బులు ఇస్తే ఆ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు దాడికి పాల్పడ్డరు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళనే ఏమంటున్నాడు? లగచర్ల ప్రజలు, కొడంగల్ ప్రజలు నా దేవుళ్ళు, వాళ్ళు భిక్ష పెట్టిండ్రు అని మాట్లాడుతున్నాడు. మీకు రాము రిమో కనబడతలే రేవంత్ రెడ్డిలో? ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో లగచర్లకు సంబంధించిన అంశంలో కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్మి గుద్దేటట్టు రీతిలో మాట్లాడిన లగచర్ల విషయంలో ఆ లంబాడి బిడ్డలు, లగచర్ల తదితర గ్రామాల్లో ఉన్న లంబాడి బిడ్డల ఓటుతో అధికారంలోకి వచ్చిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు ఓటేసిన వాళ్ళని వాళ్ళ దాదాపు 40 రోజుల పాటు జైళ్లలో పెట్టి ఒక సాడిస్ట్ లెక్క సంతోషాన్ని అనుభవించి ఇంకా కసి తీరినట్టు అసెంబ్లీలో లగచర్లలో నేను కంపెనీ పెట్టొద్దా, వాళ్ళకి అభివృద్ధి జరగొద్దా, ఎవరి అభివృద్ధి కడ్డం వస్తే వాళ్ళని తొక్కుకుంటూ పోతా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈజ్ దిస్ ద వే రూలర్ హ్యాస్ టు టాక్ అండి? నేను ఒక ఉదంతం చెప్పాను రేవంత్ రెడ్డి, నీకు తెలవాలని చెప్తున్నా ఈ విషయం. నీకు ఎవరన్నా చెప్పాలా, నువ్వు వినకపోతే చెప్పాలని చెప్తా ఉన్నా. 2007లో సింగూరు ప్రాంతం, బెంగాల్లో సింగూరు ప్రాంతంలో టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పని ప్రయత్నం చేసినప్పుడు 6-7 ప్రాంతంలో నువ్వు 1300 ఎకరాల గురించి మాట్లాడినావు. లగచర్లలో కేవలం 900 పైచిలకి ఎకరాలు టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలా అని చెప్పని ఆలోచిస్తే అప్పుడు సిపిఎం ప్రభుత్వం పెద్ద ఎత్తున మమతా బెనర్జీ నేతృత్వంలో మేధా పాట్కర్, అరుంధతి రాయ్ వీళ్ళందరూ పోయి పెద్ద ఎత్తున దాదాపు ఒక 7-2 ఏళ్ల పాటు కొట్లాడి ఒక 26 రోజుల పాటు మమతా బెనర్జీ దీక్ష చేస్తే రతన్ టాటా లాంటోడు ఆ కంపెనీని వెనకకు వీక్కపోయి గుజరాత్లో పెట్టుకున్నాడు టాటా నానో. నేను ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నా అంటే ఆ తదనంతరం జరిగింది ఏందా అంటే సిపిఎం పార్టీ విధ్వంసం అయిపోయింది బెంగాల్లో. ఫినిష్డ్, కొలాప్స్, మళ్ళీ నెవర్ అగైన్ దే హావ్ సీన్ ద సన్ రైజ్. సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నువ్వు అనుకుంటుండొచ్చు నీ ఫ్యూడలిజంతో, నీ దొరరికంతో, నీ ఆధిపం అన్నావు కదా, మా ఇంటి ఎదురుగా ఎవడు చెప్పులు వేసుకోకపోతే ఆ దొరరికం చూపెడతా ఉన్నావు. ఇవాళ విష్ణు రామచంద్రారెడ్డి అని కథలు విన్నాం, ఇవాళ అనుమల రేవంత్ రెడ్డి కథలు చూస్తున్నాం. మేము విష్ణు రామచంద్రారెడ్డి కథలు విన్నాము, అనుమల రేవంత్ రెడ్డి కథలు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏం తక్కువ చేయలే నువ్వు. కశ్మీర్లో 370 ఆర్టికల్ను ఎత్తివేయడం కోసం ఎట్లయితే దుర్మార్గానికి పాల్పడి ఇంటర్నెట్ బంద్ చేసిండ్రో, కరెంటు బంద్ చేసిండ్రో, అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినరో, ఎట్లయితే సింగూర్ ప్రాజెక్టు విషయంలో అనేక మంది బెంగాల్కు సంబంధించినటువంటి ఒక రైతులను ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎమర్జెన్సీ లెక్క ప్రకటించేసి వాళ్ళందరినీ కొట్టి తిట్టి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి అగత్యం క్రియేట్ చేసినరో, లగచర్లలో అట్లే క్రియేట్ చేసినావు. రజాకార్ల కాలంలో విష్ణు రామచంద్రారెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి, అనుమల రేవంత్ రెడ్డి, మీ ఇద్దరిలో ఏం తేడా లేదు.